మన తిరునాయపాలెం గ్రామ సర్పంచ్ గారు, మన సభ అధ్యక్షులు, మన వినుకొండ మండల ఎంపీపీ అయినటువంటి వెంకటరామరెడ్డి గారికి, అదే విధంగా ఈ రోజు మన ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి మన నరసరావుపేట పార్లమెంటు అభ్యర్థి అయినటువంటి అనిల్ కుమార్ యాదవ్ గారికి, అదే విధంగా మన జెడ్పీటీసీ మన రాజీ గారికి, ఈ ఊరి సర్పంచ్ నాగరాజు గారికి, మరి మా చెల్లెలు రేవతి గారు వాస్తవంగా చెప్పిన మాటలు మీరందరూ కూడా, ఎందుకంటే ఆ చైర్మన్ కావాల్సిన గుంటూరు జిల్లా చైర్మన్ కావాల్సింది తుటిలో తప్పిన పరిస్థితి. 2014లో ఆ ఎలక్షన్ లో ఆ జెడ్పీటీసీగా మరి చాలా కష్టపడి గెలవటం జరిగింది. పెద్దకూరపాడు నియోజకవర్గాల్లో పోటీ చేసి మరి తుటిలో చైర్మన్ కావాల్సి కాలేకపోయింది. కానీ ఈ రోజు మరి పట్టు వదలకుండా పార్టీని నమ్ముకొని పనిచేసినటువంటి వ్యక్తి మా రేవతమ్మ అన్ని విధాల ఇవాళ ఒడ్డెర కులానికి ఒక మంచి గౌరవప్రదమైనటువంటి స్థానాన్ని తీసుకొని ఇవాళ ఒడ్డెర సంఘం చైర్పర్సన్ గా వారు మీ ముందుకు వచ్చారు. పిలవగానే వచ్చినందుకు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియపరచుకుంటున్నాను. మరి ఇక్కడ ఉన్న దయాస్ మీద ఉన్న ప్రెసిడెంట్లకి, అదే విధంగా ఎంపీటీసీలకి, జెడ్పీటీసీలకి, ఇవాళ పార్టీలో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మరొకసారి కృతజ్ఞతలు తెలియపరచుకుంటున్నాను. మీరందరూ ఆలోచించాలి. ఇవాళ బానిసలుగా బతకండి అన్న తెలుగుదేశం పార్టీ, ప్రభుత్వంలో భాగస్వామ్యం కాండి, పాలనలో భాగస్వామ్యం తీసుకోండి అని చెప్పిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎంత తేడా ఉందో చూడండి. ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు బీసీల్ని బానిసల్లాగే చూశాడు గాని ఎప్పుడు గౌరవప్రదంగా ఎప్పుడు చూసిన పరిస్థితి కనిపించాల. ఈ రోజు ఇదే అనిల్ కుమార్ యాదవ్ గారు ఆ రోజు భారీ నీటిపారుదల మంత్రిగా పనిచేశారు. మరి 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. అన్ని విధాలా ఇవాళ ఎంపీగా ఒక నరసరావుపేట చరిత్రలో బీసీలకి ఎంపీ అభ్యర్థిగా మన స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా ఇంతవరకు ఎప్పుడు ఇవ్వని పరిస్థితి. ఎవరో ఏ ప్రభుత్వం వచ్చినా, ఏ పార్టీ వచ్చినా మన బీసీలకు ఇచ్చిన పరిస్థితి లేదు. ఏకైక వ్యక్తి ఈనాటి మన ముఖ్యమంత్రి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు అనిల్ కుమార్ యాదవ్ గారికి ఒక బీసీకి మరి ఎంపీ సీట్ ఇవ్వడం జరిగింది. బీసీలు అందరూ కూడా ఆయనకి, బీసీలు అంటే బీసీలు అందరూ మా వాళ్ళు, వాళ్ళందరికీ సేవ చేయాలి, వాళ్ళకి నాకు చేతైనంత వరకు సహాయం చేయాలని పెద్ద మనసుతో పాలన చేశాడు. మంత్రిగా పనిచేశాడు మన అనిల్ కుమార్ యాదవ్ గారు. అదే విధంగా మీ అందరికీ మరొక మాట చెప్పాలి. ఇవాళ మీ అందరు కూడా వినుకొండ పట్టణం మీకు తెలుసు. వినుకొండ పట్టణ రూపురేఖలు మారిన పరిస్థితి మీకు తెలుసు. అన్ని కార్యక్రమాల్లో ఎప్పుడు మీకు అందుబాటులో ఉండి పనిచేసినటువంటి ఎమ్మెల్యేగా మీ అందరూ కూడా మన అనిల్ కుమార్ యాదవ్ గారికి ఒక ఓటు, నాకు ఒక ఓటు ప్యాను గుర్తుపై వేసి అత్యధిక మెజారిటీ ఇస్తారని మీ అందరినీ సందర్భంగా కోరుకుంటూ, అంటే చెప్పాలని ఉంది కానీ ఈయన జీవీఎస్ ఆంజనేయులు లాంటి వాళ్ళందరూ ఎప్పుడు కూడా ప్రజల పట్ల గాని, పాలన పట్ల గాని ఆయన మనసు పెట్టిన పరిస్థితి లేదు. ఎమ్మెల్యే అంటే ఎంజాయ్ అని అన్నాడు. ఎమ్మెల్యే అంటే ప్రజలకి అందుబాటులో ఉండి ప్రజలకి సేవ చేసి ప్రజల సమస్యలు తెలుసుకొని ఆ సమస్యల్ని పరిష్కారం చేసినటువంటి వాడే ప్రజా ప్రతినిధి అవుతాడు, వాడే ప్రజా నాయకుడు అవుతాడు. అది ఎక్కడ కూడా కనిపించని ఈయన ప్రజా భక్షకుడు అనాలి. మరి అందరూ మీకు వచ్చే ఈ ఉప్పరపాలెం గ్రామంలో ఆ చెరువు సంగతి మీకు తెలుసు. ఎన్నాళ్ళు మరి మంచినీటి సమస్య, ఆ సమస్యను పరిష్కారం చేయాలంటే ఎక్కడ కూడా కనిపించలేదు. వాళ్ళకి మంచి చేయాలని అనిపించలేదు. వాళ్ళు 220 ఎకరాలు చేపల చెరువుగా వాడుకున్నారే వాళ్ళ ప్రజాప్రతినిధులు ఇవాళ 223 ఎకరాలు ప్లస్ 50 ఎకరాలు 272 ఎకరాలు చేసి మంచినీరు అందిస్తున్నటువంటి మనం గొప్పగా చెప్పుకోగలుగుతున్నాం. మీరేదన్నా చెప్తే ఒక్కటి చెప్పండి. ఇవాళ రామలింగేశ్వర స్వామి కొండపైకి ఘాట్ రోడ్డు నిర్మాణం చేస్తున్నాం. మరి అదే విధంగా కేడీఎం నిర్మాణం చేస్తున్నాం. అదే విధంగా పేదవాళ్ళందరికీ 100 పడకల హాస్పిటల్ మనం వినుకొండలో ఏర్పాటు చేస్తున్నాం. ఇవన్నీ మనం చేసాము అని చెప్తున్నాం. వాళ్ళు ఒక్కటంటే ఒక్కటి 10 సంవత్సరాల్లో ఈ ఆంజనేయులు చేసింది ఒక్కటి చెప్పమనండి. మొన్న వచ్చి ఇక్కడ చెప్తున్నాడు ఈ ఊరంతా ఖాళీ చేశానని. ఆయన ఎంపీ గారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి గుర్తుపై పోటీ చేసి జగన్మోహన్ రెడ్డి గారు సీట్ తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారికి నాయకులు కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కార్యకర్తలందరూ ఓట్లేస్తే గెలిచిన వాళ్ళు ఇవాళ మన గురించి మాట్లాడే అర్హత గాని హక్కు గాని వాళ్ళకి లేదు అని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. మీ అందరూ కూడా ఎక్కడ కూడా బానిస బ్రతుకులు అవసరం లేదయ్యా. బెదిరిస్తే బెదరటానికి ఎవరు మోచేతి కింద నీళ్లు మనం తాగట్లా. మన కష్టాన్ని మనం నమ్ముకున్నాం. మీ కష్టాన్ని మీరు నమ్ముకున్నారు. మీ కష్టంతో మీరు బతుకుతున్నారు. ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అర్హతంగా ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క కుటుంబానికి అక్కడ బటన్ నొక్కితే ఇక్కడ అకౌంట్ లో జమ అవుతున్నాయి. మూలనున్న పెద్దలతో సహా ఇవన్నీ కూడా మీరు ఒక్కసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియపరచుకుంటూ, ఎవరికి ఏ విధంగా కూడా పూర్తి స్థాయిలో అన్ని విధాల మీ అందరు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని గుర్తు పెట్టుకుని ఫ్యాన్ గుర్తుకు ఓట్లు ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.